హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. మన ప్రపంచం చాలా పెద్దది. అలాగే విచిత్రమైంది. మన పూర్వీకులు అంటే మన యాన్సెస్టర్స్ రాత్రి అయితే బయటికి రావడానికి భయపడేవారు. ఎందుకు? దొంగల భయం వలన? కాదు. వాళ్ళు రాత్రిపూట తిరిగే భయంకరమైన జీవుల గురించి అంటే మిథికల్ క్రీచర్స్ గురించి భయపడేవారు. అసలు ఇవి కేవలం కథలేనా? లేక ఈ కథల వెనకాల రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా జనాలు ఇవి ఉన్నాయి అని నమ్మిన టాప్ 5 మిథికల్ క్రియేచర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఈ లిస్ట్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న లాజిక్ గురించి ఆలోచించాలి. అసలు మనుషులు ఇలాంటి రాక్షసుల గురించి, మిథికల్ క్రియేచర్ గురించి ఎందుకు ఊహించుకున్నారు? ఈ ప్రశ్నకు సైంటిఫిక్‌గా ఒక రీజన్ ఉంది. దాన్నే ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటారు. మనిషికి అర్థం కాని విషయాలంటే భయం. ఉదాహరణకి అడవిలో ఏదన్నా ఒక పెద్ద శబ్దం వస్తే అది ఏ జంతువో లేకపోతే గాలో చేసిందనుకోరు. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక వింత జీవి లేకపోతే దెయ్యం ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి భయాల నుంచే ఈ క్రియేచర్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ 5 జీవులు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇవి కేవలం కథల్లో మాత్రమే కాదు. వీటిని చూసామని చెప్పిన విట్నెస్‌లు కూడా చరిత్రలో చాలా మందున్నారు. ఉత్తర అమెరికా మంచుకొండల నుంచి ఫిలిప్పీన్స్ అడవుల వరకు, అలాగే ఐర్లాండ్ చలిగాలుల నుంచి అరేబియన్ ఎడారి వరకు ప్రతి చోట భయంకరమైన క్రియేచర్స్ దాగి ఉన్నాయి. మొదటిది ద విండిగో. మనం ఇప్పుడు నార్త్ అమెరికా, కెనడా అడవుల్లోకి వెళ్దాం. అక్కడ ఉన్న చల్లని గాలులతో పాటు మనకొక కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. అదే ద విండిగో. ఇది ఆల్గానిక్విన్ ట్రైబ్స్‌కి సంబంధించిన ఒక భయంకరమైన కథ. విండిగో అంటే మామూలు రాక్షసుడు కాదు. ఇది మనిషి రూపంలోనే ఉంటుంది. కానీ పూర్తిగా అస్థిపంజరంలా ఎండిపోయిన చర్మంతో పళ్ళు లోపలికి పోయి, పీక్కుపోయి చాలా ఘోరంగా కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎంత తిన్నా ఆకలి తీరదు. ఎంత తిన్నా ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. దీన్ని స్పిరిట్ ఆఫ్ లోన్లీనెస్ అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో ఆహారం దొరకనప్పుడు మనుషులు అప్పట్లో ఒకళ్ళనొకళ్ళు పీక్కు తినేవారంట. అప్పుడు ఈ విండిగో ఆవహిస్తుందని వాళ్ళు నమ్మేవారంట. ఇది కేవలం ఫిక్షన్, ఒక కథ అనుకుంటే పొరపాటే. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. నిజానికి విండిగో అనేది ఒక సింబల్. దేనికి సింబల్ అంటే గ్రీడ్ అండ్ క్యానిబాలిజంకి. అంటే అత్యాశ మరియు నరమాంస భక్షణ. చరిత్రలో చాలా సార్లు తీవ్రమైన చలిలో చిక్కుకుపోయినప్పుడు మనుషులు బతకడానికి ఏది పడితే అది తినేవారు. ఆ గిల్ట్‌ని తట్టుకోలేక వాళ్ళు తమని ఏదో దెయ్యం ఆవహించిందని నమ్మేవారు. దీన్నే మోడర్న్ సైకియాట్రీలో విండిగో సైకోసిస్ అని పిలుస్తారు. ఇదొక మెంటల్ కండిషన్. ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు తమకు మనుషుల మాంసం తినాలనిపిస్తుందని, తాము రాక్షసుడిగా మారిపోతున్నామని భయపడేవారు. సో, ఆ ట్రైబ్స్‌కి విండిగో అనేది కేవలం కథ కాదు. అది ఒక రియల్ డేంజర్. ఒకవేళ అడవిలో ఎవరైనా ఒంటరిగా వెళ్తుంటే, వెనక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తే, వెనక్కి తిరిగి చూడకూడదని ఇప్పటికీ ఒక రూల్ ఉందక్కడ. ఎందుకంటే అది విండిగో కావచ్చు. విండిగో ఎంత పవర్‌ఫుల్ అంటే, అది మనుషుల గొంతు మిమిక్రీ చేయగలదని నమ్ముతారు. అంటే మీకు తెలిసిన వాళ్ళ గొంతుతో మిమ్మల్ని అడవిలోకి పిలుస్తుంది. వన్స్ మీరు ఆ సౌండ్ ఫాలో అయ్యి వెళ్లారా, ఇక అంతే సంగతులు. మళ్ళీ తిరిగి రారు. కానీ 18, 19 శతాబ్దాల్లో ఈ విండిగో అనే కథ అక్కడి ప్రజల్లో ఎంతగా చొచ్చుకుపోయిందంటే, ఎవరికైనా ఈ విండిగో సైకోసిస్ వచ్చిందని డౌట్ వస్తే వాళ్ళని ఊరికి బయటకి వెళ్ళేసేవారు లేదా చంపేసేవారు. చూసారా? ఒక నమ్మకం మనిషి ప్రాణం తీసే వరకు తీసుకెళ్ళింది. సో, ఇక్కడితో ద విండిగో కథ ముగిసింది. నెక్స్ట్‌ది క్రాకెన్. మీరు 'పైరట్స్ ఆఫ్ ది కరేబియన్' సినిమా చూసుంటే ఈ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఇంకా 'క్లాష్ ఆఫ్ ది టైటన్స్‌లో' కూడా ఈ క్రాకెన్ మనకు కనిపిస్తుంది. కానీ ఇది సినిమా కోసం పుట్టించిన క్యారెక్టర్ కాదు. నార్వే అండ్ గ్రీన్‌లాండ్ సముద్రాల్లో ప్రయాణించే నావికులు శతాబ్దాల పాటు ఈ పేరు తలుచుకుంటే వణికిపోయేవారు. వాళ్ళ థియరీ ప్రకారం ఈ క్రాకెన్ అనేది ఐలాండ్ అంత పెద్ద జీవి. ఐలాండ్ అంత కాకపోయినా దాదాపు 50-60 అడుగులు లేదా 100 అడుగులు ఉండే ఒక పెద్ద జీవనమాట. దానికి పెద్ద పెద్ద టెంటాకిల్స్ ఉంటాయి. అది సముద్రం అడుగు నుంచి పైకొచ్చినప్పుడు నీటిలో పెద్ద సుడిగుండం ఏర్పడుతుంది. ఆ సుడిగుండంలో పెద్ద పెద్ద షిప్స్ కూడా చిక్కుకుపోయి మునిగిపోతాయని నమ్మేవారు. 1700లో రాసిన కొన్ని పుస్తకాల్లో ఈ క్రాకెన్‌ని ఒక సీ మాన్‌స్టర్‌గా వర్ణించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ క్రాకెన్ స్టోరీ మొత్తం కూడా అబద్ధం కాదు. దీని వెనుక కూడా సైంటిఫిక్‌గా ఒక నిజం దాగుంది. ఆ కాలంలో సైన్స్ పెద్దగా డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళు సముద్రంలో ఏ పెద్ద జీవిని చూసినా దాన్ని క్రాకెన్‌తో పోల్చేవారు. ఈ కాలంలో మోడర్న్ సైంటిస్ట్‌లు ఏం చెప్తున్నారంటే అప్పుడు వాళ్ళు చూసింది ఒక జెయింట్ స్క్విడ్ అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఈ స్క్విడ్ నిజంగానే 40-50 అడుగులు లేదా 100 అడుగులు పొడవు పెరుగుతాయి. వాటి కళ్ళు బాస్కెట్ బాల్ సైజులో ఉంటాయి. ఇవి సముద్రం లోతుల్లో ఉంటాయి కాబట్టి చాలా అరుదుగా పైకొస్తాయి. ఎప్పుడైనా చనిపోయినప్పుడు స్క్విడ్ బాడీ పైకి తేలి ఉండొచ్చు. లేదా తిమింగలాలతో అవి ఫైట్ చేస్తున్నప్పుడు నావికులు చూసి భయపడి ఉండొచ్చు. అప్పుడు దాన్ని క్రాకెన్ అని పిలుచుకొనుండొచ్చు. ఈ విషయం ప్రచారంలోకొచ్చేసరికి ఎలా మారిపోయిందో చూసారు గదా! క్రాకెన్ మీద నమ్మకం ఎంత బలంగా ఉండేదంటే 1752లో
ఎరిక్ ఫోంటోఫెడన్ అనే బిషప్ క్రాకెన్ గురించి తన పుస్తకంలో రాస్తూ ఇది భయంకరమైన అతిపెద్ద జీవి అని వర్ణించాడు. అప్పట్లో చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని నమ్మేవారు. సముద్రం మధ్యలో ఒంటరిగా ఉన్నప్పుడు కింద నుంచి ఏదో కదులుతున్నట్టు అనిపిస్తే ఆ ఫీలింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పటికీ సముద్రంలో మనం ఎక్స్‌ప్లోర్ చేసింది కేవలం 5% మాత్రమే. ఇంకా 95% చాలా వరకు ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంది. ఏమో ఎవరికి తెలుసు? ఆ మిగిలిన 95%లో క్రాకెన్ ఉండొచ్చు. దానికన్నా పెద్ద జీవులే ఉండొచ్చు. ఇప్పుడు సముద్రం వదిలేసి ఆసియా ఖండంలోని ఫిలిప్పీన్స్ వైపు వెళ్దాం. అక్కడ నైట్ టైమ్ జరగాలంటే జనం ఎప్పటికీ భయపడతారు. కారణం ఆస్వాంగ్. ఆస్వాంగ్ ఫిలిప్పీన్స్‌లో ఎంత ఫేమస్ అంటే, మనం ఇక్కడ జేళ్ల గురించి ఎంత గట్టిగా మాట్లాడుకుంటామో, ఫిలిప్పీన్స్‌లో ఈ ఆస్వాంగ్ గురించి కూడా అంతే గట్టిగా మాట్లాడుకుంటారు. ఇది ఒక షేప్ షిఫ్టింగ్ మాన్‌స్టర్. అంటే పగలు చూడడానికి చాలా నార్మల్‌గా, అందమైన మనిషిలా కనిపిస్తుంది. రాత్రి అయ్యేసరికి దీని అసలు రూపం బయటకొస్తుందని అక్కడ వాళ్ళ నమ్మకం. దీని లక్షణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. రాత్రి అయ్యేసరికి ఇది గాల్లో ఎగరగలదు. వాంపైర్స్ లాగా రెక్కలతో కాదు. ఇది తన సగం బాడీని డిటాచ్ చేసి కింద కాళ్ళతో నడుస్తూ పై బాడీని మాత్రం గాల్లో తేలుతుంది. దీనికి చాలా పొడవైన నాలుక ఉంటుంది. ఆ నాలుక ఎంత సన్నంగా ఉంటుందంటే అది ఒక దారంలాగా ఇళ్లలో దూరి మనుషుల రక్తాన్ని పీలుస్తుందని చెప్తారు. ఈ ఆస్వాంగ్ స్టోరీలో భయంకరమైన విషయం ఏంటంటే ఇది ఎక్కువ శాతం గర్భిణీ స్త్రీలను, పిల్లలను టార్గెట్ చేస్తుందని వాళ్ళ నమ్మకం. ఈ విషయం వినడానికి చాలా క్రూరంగా ఉన్నా, దీని వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ కాలంలో మెడిసిన్ సరిగ్గా లేనప్పుడు, గర్భిణీ స్త్రీలు గనక తమ పిల్లల్ని పోగొట్టుకుంటే, దానికి సరైన కారణం తెలియక ఇలా ఆస్వాంగ్ మీద ఆ నింద వేసేవారు. ఆస్వాంగ్ అనేది భయానికి ఒక రూపం. అక్కడ పల్లెటూర్లలో ఇంకా ఇళ్ల ముందు వెల్లుల్లి, ఉప్పు కట్టి ఉంచడం కామన్. ఎందుకంటే ఆస్వాంగ్‌కి ఇవి పడవని వాళ్ళ నమ్మకం. ఇది కేవలం మూఢనమ్మకమని మనం కొట్టిపారేయలేం. ఇది ఇప్పుడు వాళ్ళ కల్చర్‌లో ఒక భాగమైపోయింది. ఆస్వాన్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది జంతువుల రూపంలో కూడా మారగలదు. అందుకే రాత్రిపూట ఏదైనా కుక్క వింతగా ప్రవర్తిస్తే అక్కడ ఆస్వాంగ్ ఉందని నమ్మేవారు. కోల్డ్ వార్ టైంలో ఫిలిప్పీన్స్‌లో దాక్కున్న రెబెల్స్‌ని భయపడడానికి అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆస్వాంగ్ కథలు వాడుకున్నారని ఒక రూమర్ ఉంది. అంటే ఒక డెడ్ బాడీని ఆస్వాంగ్ చంపినట్టుగా మార్చి అడవిలో పాడేస్తే ఆ భయంతో రెబెల్స్ ఆ ఏరియా వదిలి పారిపోయేవారట. యుద్ధంలో కూడా ఒక మిత్‌ని ఆ విధంగా ఎలా వాడుకున్నారో చూసారుగా. మనిషి భయాన్ని మించిన వెపన్ ఇంకోటి లేదు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. డీప్ మిస్టరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు ఇష్టమైతే గనక తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. సో, నేను నెక్స్ట్ అప్‌లోడ్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. మనం ఇప్పుడు ఐర్లాండ్ దగ్గరికి వెళ్దాం. ఐర్లాండ్ గురించి వినగానే మనకు అక్కడ పచ్చని మైదానాలు గుర్తొస్తాయి. కానీ అక్కడ జానపద కథల్లో ఒక లేడీ ఉంది. ఆమె కనిపిస్తే కాదు, ఆమె అరుపు వినిపిస్తే అక్కడ ఎవరో ఒకరు చస్తారని వాళ్ళకి గట్టి నమ్మకం. ఆమె పేరే ద బాన్షీ. ద బాన్షీ అనేది ఐరిష్ మైథాలజీలో ఒక ఫీమేల్ స్పిరిట్. ఈమె మరణానికి మెసెంజర్ అన్నమాట. అంటే మెసెంజర్ ఆఫ్ ది డెడ్. ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకి ముందుగానే వీళ్ళు చనిపోతున్నారు అని హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకనే ఆమె ఏడ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు చనిపోతారని జనాలు నమ్మేవారు. ఈమె చూడ్డానికి ఒక ముసలావిడలాగా పొడవైన జుట్టుతో ఏడుస్తూ కనిపిస్తుంది. ఆమె చేసే శబ్దాన్ని కీనింగ్ అంటారు. అది ఒక ఏడుపు, ఇంకా అరుపు కలిసిన భయంకరమైన సౌండ్. రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో సౌండ్ వినిపిస్తే చుట్టుపక్కల ఎవరో చనిపోతున్నారని నమ్ముతారు. ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిదనమాట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బాన్షీ అందరి కోసం రాదు. ఐర్లాండ్‌లోని కొన్ని ప్యూర్ ఐరిష్ ఫ్యామిలీస్, ముఖ్యంగా ఓ లేదా మ్యాక్‌తో మొదలయ్యే ఇంటి పేర్లున్న వాళ్ళ కోసం మాత్రమే ఈమె వస్తుందని ఒక నమ్మకం. కొన్నిసార్లు ఆమె నది ఒడ్డున కూర్చొని నెత్తటితో తడిసిన బట్టలు ఉతుకుతూ కనిపిస్తుందంట. ఈ రూపాన్ని వాషర్ వుమెన్ అని కూడా అంటారు. అడవిలో ఉండే బార్న్ ఔల్స్ లేదా నక్కల అరుపులు రాత్రిపూట చాలా భయంకరంగా మనిషి ఏడుపులా వినిపిస్తాయి. బహుశా మన పూర్వీకులు ఆ శబ్దాలు విని వాటిని మరణంతో లింక్ చేసి ఈ బాన్షీ కథని అల్లి ఉంటారు. కానీ ఎవరైనా చనిపోయే ముందు ఇలాంటి సంకేతాలు వస్తాయన్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా చాలా కల్చర్స్‌లో ఉంది. మన దగ్గర కుక్కలు ఏడిస్తే మంచిది కాదంటారు. ఇది కూడా అలాంటిదే. కొన్ని కథల్లో బాన్షీని అందమైన యువతగా వర్ణించారు. కానీ ఎలా ఉన్నా అరుపు మాత్రం భయంకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాత్రిపూట వింతైన ఏడుపు శబ్దం విన్నారా? అది గాలి శబ్దం అనుకున్నారా? మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా జరిగుంటే కామెంట్ చేయండి. కానీ ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మన బ్రెయిన్‌లో ఆటోమేటిక్‌గా ఒక విజువల్ క్రియేట్ అవుతుంది. అదే స్టోరీ టెల్లింగ్ పవర్. సరే, ఇప్పుడు మనం ఫైనల్‌గా లిస్ట్‌లో ఉన్న మోస్ట్ పవర్‌ఫుల్, ఇంకా కోట్ల మంది నమ్మే ఒక క్రీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే జిన్. మనం చిన్నప్పుడు 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' కథల్లో జీనీని చూసాం. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం, ప్రీ ఇస్లామిక్ అరేబియన్ కథల ప్రకారం దేవుడు మనుషులను మట్టితో సృష్టించాడు. ఏంజెల్స్‌ని లైట్‌తో సృష్టించాడు. కానీ జిన్‌లను మాత్రం స్మోక్‌లెస్ ఫైర్‌తో సృష్టించాడు. అంటే పొగలేని మంట అన్నమాట. ఇవి మనకి కనిపించని ఒక ప్యారలల్ వరల్డ్‌లో మనతో పాటే కలిసి జీవిస్తాయి.
ఇవి దెయ్యాలు కాదు, చనిపోయిన మనుషులు కాదు. ఇవి ఒక సెపరేట్ జాతి. వీటికి కూడా మనుషుల్లాగే సొసైటీ ఉంది. రాజులుంటారు, పెళ్ళిళ్ళు అవుతుంటాయి, చావు కూడా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ జిన్‌లను చాలా యూనిక్‌గా ఇంకా భయంకరంగా మార్చేసింది. జిన్‌లలో చాలా రకాలున్నాయి. కొన్ని మంచివి, కొన్ని న్యూట్రల్, ఇంకా కొన్ని డేంజరస్. వాటిని ఇఫ్రిత్ లేదా మ్యారిడ్ అని పిలుస్తారు. జిన్‌లకు మనల్ని చూసే శక్తి ఉంది. కానీ మనం వాటిని చూడలేం. అవి ఏ రూపంలో అయినా మారగలవు. ముఖ్యంగా నల్ల కుక్కలు, పాములు లేదా గాలి, తుఫాను రూపంలో వస్తాయి. ఎడారిలో ప్రయాణించే వారికి దారి తప్పించి చంపేయడం వీటి హాబీ అని చెప్తారు. అందుకనే పాతకాలంలో ఎడారిలో ప్రయాణించేవారు రాత్రిపూట చాలా జాగ్రత్తగా ఉండేవారు. జిన్‌లు పాడుబడిన ఇళ్లల్లో, శ్మశానాల్లో, ఇంకా మురికి ప్రదేశాల్లో కనిపిస్తాయని నమ్ముతారు. మనం అనుకోకుండా వాటికి హాని చేస్తే అవి మన మీద రివెంజ్ తీర్చుకుంటాయని కూడా నమ్మేవారు. మోడర్న్ వరల్డ్‌లో స్లీప్ పారాలిసిస్‌ని ఈ జిన్‌లకు లింక్ చేశారు. నిద్రలో గుండు మీద ఎవరైనా కూర్చున్నట్టు అనిపిస్తే అది జిన్నే అని నమ్మేవారు. సైన్స్ దీన్ని బ్రెయిన్‌కి, బాడీకి మధ్య కనెక్షన్ టెంపరరీగా కట్ అవ్వడం అని చెప్తుంది. కానీ మిడిల్ ఈస్ట్‌లో చాలామంది ఇది జిన్ పనే అని అంటారు. అది మనిషి బాడీలో ఎంటర్ అయ్యి వారిని కంట్రోల్ చేయగలవని నమ్ముతారు. దీని గురించి ఎన్నో హారర్ సినిమాలొచ్చాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసిన ఈ 5 క్రీచర్స్ విండిగో, క్రాకెన్, ఆస్వాంగ్, బాన్షీ, జిన్ ఇవన్నీ వేరు వేరు దేశాలకు, వేరు వేరు కల్చర్స్‌కి సంబంధించినవి. కానీ వీటన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది గమనించారా? ఇవన్నీ నేచర్‌కి సంబంధించినవి. అడవి, సముద్రం, గాలి, ఎడారి. అంటే మనిషి ప్రకృతిని చూసి ఎంత భయపడ్డాడో, దాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని కథలు సృష్టించుకున్నాడో ఇవి చెప్తున్నాయి. ఈ రోజుల్లో మనం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, లైట్ ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి ఈ భయాలు తగ్గాయి. కానీ కరెంట్ పోయి చీకటి పడితే ఈ పాత భయాలు మళ్ళీ బయటకొస్తాయి. మన బ్రెయిన్‌లోని అమిగ్డాలా అనే పార్ట్ ఉంది. భయాన్ని ప్రాసెస్ చేస్తుంది. అది ఇంకా పాతకాలం నాటి ఇన్‌స్టింక్ట్స్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. అయితే సైన్స్ వీటిని కొట్టిపారేసినా క్రిప్టోజువాలజీ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ ఉంది. వీళ్ళు ఇలాంటి మిథికల్ క్రియేచర్స్ ఉన్నాయా అని రీసెర్చ్ చేస్తుంటారు. వాళ్ళ వాదన ఏంటంటే ఒకప్పుడు గొరిల్లాని కూడా ఒక మిథికల్ మాన్‌స్టర్ అని అనుకునేవారు. కానీ అది నిజమని తేలింది. పాండాని కూడా అలాగే అనుకునేవారు. అలాగే ఈ లిస్ట్‌లో మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏదో ఒకటి, ఏదో ఒక మూల తెలియకుండా దాక్కుని ఉంటే సముద్రం అడుగున ఒక క్రాగన్ ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. హిమాలయాల్లో ఎటి గురించి కూడా ఇలాగే చెప్పుకుంటారు. అంటే నిప్పు లేనిదే పొగరాదంటారు కదా! ఈ కథల వెనకాల ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. మనం హిస్టరీని చూస్తే గనక గ్రీక్స్‌లో హైడ్రా ఉంటుంది. జపానీస్‌లో కప్ప ఉంది. మన ఇండియన్ మైథాలజీలో కూడా ఎన్నో వింత జీవులున్నాయి. ఉదాహరణకు గంధర్వులు, యక్షులు లేదా బ్రహ్మరాక్షసుడు. ప్రతి కల్చర్‌లోనూ ఇలాంటి నమ్మకాలు ఉండడం కోయిన్సిడెంట్ కాదు. మనిషి సైకాలజీ మొత్తం ఒకటే. మనకు కంట్రోల్‌లో లేని విషయాలంటే భయం. చావంటే భయం, ఆకలంటే భయం. ఆ భయాలే రాక్షసుల రూపం తీసుకున్నాయి. విండిగో అంటే ఆకలి రూపం, బాన్షి అంటే చావుకు రూపం. సో, బేసిక్‌గా మాన్స్టర్స్ బయట ఎక్కడో లేవు. మన మైండ్‌లోనే ఉన్నాయి. మన భయాల్లోనే బతుకుతున్నాయి. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో, అది కేవలం కథలుగా మిగిలిపోతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే, మాస్ హిస్టీరియా. అంటే ఒకరు ఏదో చూసామని జెప్తే, ఆ భయంతో మిగతా వాళ్ళు కూడా అలాగే అనిపించడం అన్నమాట. 1692లో జరిగిన సేలెం విచ్ ట్రయల్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ దెయ్యాలున్నాయని నమ్మి అమాయకులను చంపేశారు. అలాగే వెండిగో గురించి. ఒకరికి ఆ భయం పట్టుకుంటే అది ఊరంతా పాకేది. దీన్ని బట్టి మనకు అర్థమైందేంటంటే, మనిషి నమ్మకం చాలా పవర్‌ఫుల్. అది ఒక రాయిని దేవుడిగా చేయగలదు. ఒక నీడని దెయ్యంగా చేయగలదు. ఈ మైథాలాజికల్ క్రియేచర్స్ అన్నీ ఆ నమ్మకం అనే ఫ్యూయల్ మీద నడుస్తున్నాయి. ఈరోజు మనం వీటిని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తున్నాం కానీ, ఒకప్పుడు ఇవి రియాలిటీ. సరే ఫ్రెండ్స్, ఈ 5 క్రీచర్స్‌లో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్‌గా, ఇంకా స్కేరీగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఆస్వాంగ్ అనేది కొంచెం స్కేరీగా అనిపించింది. ఎందుకంటే అది బేసిక్‌గా ప్రెగ్నెంట్స్‌ని అలాగే పిల్లల్ని టార్గెట్ చేస్తుంది. మనలో కలిసిపోతుంది. అదే విండుగా అనుకోండి. మనం అడవిలోకి వెళ్ళకపోతే సేఫ్. కానీ ఆస్వాంగ్ మన ఊర్లోనే ఉంటుంది. మన చుట్టుపక్కలోనే తిరుగుతూ ఉంటుంది. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద కేవలం మనం మాత్రమే కాదు. ఎన్నో జీవరాశులు, ఎన్నో రహస్యాలు దాగునున్నాయి. సో, ఈ వీడియో ద్వారా మీకు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, కొంత నాలెడ్జ్ అండ్ హిస్టరీ ఇంకా సైన్స్ అన్నా తెలిసిందని ఆశిస్తున్నాను. ఫైనల్‌గా ఇలాంటి కంటెంట్ చేయడానికి చాలా రీసెర్చ్ అండ్ టైం పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా దెయ్యాలంటే భయపడేవాళ్ళు, లేదా ఇలాంటి టాపిక్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ భయాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ఛానెల్‌లో ఇంకా మిస్టరీస్ వీడియోస్ చాలా ఉంటాయి. టైం ఉంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ప్రతి వీడియోలోనూ మీకు తెలియని ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. నాలెడ్జ్ ఈస్ పవర్ అండ్ మిస్టరీ ఈస్ థ్రిల్. రాబోయే ఎపిసోడ్స్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. థాంక్ యూ. బై బై. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.